शिकारी गैंग के 3 बैन रियासती सारिक जिनमें बाप और बेटा भी शामिल है, पूना से हुए गिरफ्तार। तेलंगाना, आंध्र प्रदेश, महाराष्ट्र, कर्नाटका और तमिलनाडु में दोनों पर 114 मुकदमा दर्ज हैं। एसपी विकाराबाद जिले के नारायण रेड्डी आईपीएस ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि 30 जून की रात परगी के टीचर्स कॉलोनी में 5 मकानात में सरखे की वारदात अंजाम देते हुए 2 मकानात से 12 तोले सोना और 1,20,000 रुपये के अलावा एक और मकान से 3.5 तोले सोना सरखा कर लिया गया था। सीसीटीवी कैमरों के फुटेज के मुशाहिदा करने के बाद विकाराबाद पुलिस गुंतकल के साकिन पेद्दा सरदार यानी बाप और मदलेटी मदन और चिन्ना सरदार उर्फ गब्बर सिंह के गिरफ्तारी के लिए गुंतकल पहुंची। ताहम वहां इंकशाफ हुआ कि ये गैंग महाराष्ट्र के पूना शहर को फरार हो गई है, जिसके बाद पुणे में उनका पता लगाया गया और दोनों सारिक बाप और बेटा को गिरफ्तार करके विकाराबाद मुंतकिल किया गया। జూన్ 30వ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక 5 ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక 3 ఇళ్లలో ఏమీ వస్తువులు పోలేదు అండ్ ఒక 2 ఇళ్లలో మనకి బంగారు ఇవంతా కూడా చోరీ చేయడం జరిగింది. సో దాదాపు ఒక ఇంట్లో 12 తులాలు, ఇంకొక ఇంట్లో 3 తులాల వర్త్ బంగారు పోయింది. సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా, సెల్ ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరని మనము చూస్తూ ఉంటామంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీన్ని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారీ గ్యాంగ్ అని మనకు తెలిసింది. ఇది గుంతకల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. బేసికల్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి. దీంతో A1గా పెద్ద సర్దార్ ఉన్నాడు, A2గా మధ్యలేటి. వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి అండ్ కొడుకు. దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని, వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో ఒకరిని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ పరిగిలో మనం చూస్తే ఈ మోడల్స్ ఆపరెండి ఎలా ఉందంటే 29వ తేదీన జూన్ 29వ తేదీన వీళ్ళు 1 గంటకు వీళ్ళు యాదగిరి వరకు ట్రైన్లో వచ్చి యాదగిరి నుంచి పరిగికి బస్సులో రావడం జరుగుతుంది. బస్సులో 29వ తేదీన 1 గంటకు అక్కడ పరిగి బస్ స్టాండ్లో దిగిన తర్వాత వీళ్ళు అక్కడ భోజనం చేసి ఒక ఈవినింగ్ మూవీకి వెళ్తారు. అక్కడ ఒక సినిమాకి వెళ్ళేసి మళ్ళీ 6 గంటలకు సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ఇంకొక సినిమా ఫస్ట్ షో కూడా అక్కడ వెళ్తారు. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు తాగి అక్కడి నుంచి ఈ ముగ్గురు గ్యాంగ్ కింద వీళ్ళు 10 తర్వాత మొత్తం అక్కడ టీచర్స్ కాలనీలో హౌసెస్ అన్నీ కూడా రెక్కీ చేసుకుంటారు. ఏవైతే లాక్డ్ ఉంటాయో ఆ హౌసెస్ లాక్ అనేటివన్నీ కూడా వీళ్ళు చూసుకొని 12 తర్వాత 1 గంట 2 గంటల మధ్యలో ఆ ఇండ్లలోకి వీళ్ళు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్, ఏవైతే ఈ తల్వార్, ఈ సామాన్లు ఉంటో వాటిని లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మొత్తం ఈ కబోర్డ్స్ అన్ని పాల్గొట్టి ఒక ఇంట్లో మనకు 12 తులాలు, ఒక ఇంట్లో 3 తులాలు వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇంకా వేరే ఇళ్లలో కూడా ట్రై చేసి లాక్ బ్రేక్ చేయడం జరిగింది. బట్ ఆ ఇంట్లో వాళ్ళకు ఏమీ దొరకలేదు. దీంతో మనం 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనకు ఉన్న ఎవిడెన్స్ ద్వారా వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అండ్ టెక్నికల్ డేటా మనం చూస్తే వీళ్ళు ఈ దొంగతనం చేసిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్లో దొంగతనం చేసి వీళ్ళు ఫైనల్గా పూణేకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో నిన్న పూణేలో మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య అండ్ పరిగి డిఎస్పి అండ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ దొంగను ముఠానంతా కూడా మనం అక్కడ పట్టుకోవడం జరిగింది, వాళ్ళ ముగ్గురిని దీంతో ఎవరైతే ఉన్నారో. సో దీంతో మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు 72 కేసుల్లో ఇతను అక్యూజ్డ్గా ముద్దాయిగా ఉన్నాడు. అండ్ వాళ్ళ కొడుకు మధ్యలేటి అనే అతను 42 కేసుల్లో దీంతో ముద్దాయిగా ఉన్నాడు. సో వీళ్ళ దగ్గర నుంచి టోటల్గా మనము 10 తులాల వరకు రికవర్ చేశాము. సో ఇంకా మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే బేసికల్గా మీ ఏరియాలో ఎవరన్నా
ఇట్లా అనుమానంగా తిరుగుతూ ఉన్నా కూడా 9-10 తర్వాత పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. అదే కాకుండా మీ కాలనీస్లో కూడా సీసీటీవీ కెమెరాలు మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు అది ఒక డెటరెన్స్గా పనిచేస్తుంది. ప్లస్ ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకి ఇమీడియట్గా వాటిను క్లూస్ సేకరించడానికి, కేసు డిటెక్ట్ చేసేదానికి, ప్రాపర్టీ రికవర్ చేసేదానికి కూడా చాలా వరకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు మీ ఏరియాస్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.